ఈరోజు మా లంచ్‌లోకి ఆలు టమాటా కర్రీ చేస్తున్నా. సో, దానికోసం అన్ని వెజిటబుల్స్ ఏసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. నేనైతే ఆలు చిన్నగానే కట్ చేస్తా. నాకు పెద్ద పెద్దగుంటే నచ్చదు. అలానే ఇగ ఫ్రిడ్జ్‌లో చూస్తే కొంచెం మెంతిం కూరగా అనిపించుండే. ఇంకా అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఆనియన్స్ మగ్గనికి పెట్టేసిన. ఇంకా అప్పటిలోపు సంతోష్ 1 మంత్ వరకి చపాతీ తింటా అన్నాడు. సో, దానికోసం చపాతీ చేస్తున్నా. ఇంకా ఆనియన్స్ మగ్గగానే పసుపు ఏసేసి, ఆలు ఏసేసి, ఉప్పేసి మళ్ళీ మూత పెట్టి పక్కకు పెట్టేసిన. నాకు ఈ ఆలు టమాటాతోని చిన్నప్పుడు ఒక మెమరీ ఉండే. 6థో, 7థో క్లాస్‌లో ఉన్నప్పుడు మమ్మీ లంచ్ బాక్స్ పంపినుండే. సరే ఏందా అని ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ చూడంగానే అప్పట్లో అసలు ఏ వెజిటబుల్స్ తినకపోతుండే కాబట్టి అబ్బా! అనుకున్నా. కానీ తర్వాత ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోంగానే ఫిదా అయిపోయిన ఆ టేస్ట్‌కి. మళ్ళీ ఆ టేస్ట్ ఇప్పటివరకి నాకు ఎవ్వరు చేసినా తలగలేదు. అది బగారా రైస్‌లో మటన్ కర్రీ యేసుకొని తిన్నట్టుండే టేస్ట్ అయితే. ఇంకెళ్ళగానే మమ్మీకి జెప్పేసిన సూపర్ ఉంది మమ్మీ అని జెప్పేసి. మీకు గూడా ఇలా ఏదో ఒక డిష్‌తో స్కూల్ మెమోరీస్ ఉండే ఉంటాయి గదా! ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఆలు టమాటా మంచిగా మగ్గినంక వాటర్, గరం మసాలా ఆప్షనల్ ఏసేసుకొని చిన్న మంట పెట్టి మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతది. లాస్ట్‌కి కొత్తిమీర ఏసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.